సదన సమితి ఆధ్వర్యంలో రేపు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆదివారం మరి ద్వారకా ఫంక్షన్ హాల్లో జరగబడుతుంది. ఈ కార్యక్రమానికి ఆదరణ డివిజన్లో ఉన్నటువంటి 5 కాన్స్టిట్యూన్సీల ప్రజలందరూ కూడా పాల్గొనాలని అక్కడ రాజకీయ నాయకులు మరి ప్రజలు, మేధావులు, విద్యావేత్తలు, వ్యాపార సంస్థ అధినేతలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని దిగ్విజయం కోరుకుంటూ ఉన్నాం. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ముఖ్యంగా మేము మాట్లాడేది ఏంటంటే జిల్లా ఏ విధంగా చేసుకోవాలి, దాని యొక్క ప్రణాళిక ఏంటి, జిల్లా ఏర్పడితే మనకున్న లాభాలు ఏంటి, ఇవన్నీ కూడా అన్ని అంశాలని చర్చించి మరి పత్రికాముఖంగా మేమందరం వెల్లవేస్తాం. తప్పకుండా ఈ యొక్క సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా సాధించుకుంటున్న ఒక నమ్మకం, ఒక ధైర్యం మాకుంది. మరి ఇదందరూ కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క 6 ప్రజలు కూడా పాల్గొని దీన్ని దిగ్విజయంగా కోరుకోండి. ఓకేనా? ఆదోని జిల్లాను సాధించుకుందాం. ఆదోని జిల్లాను సాధించుకుందాం. ఆదోని జిల్లాను ఉద్యమిద్దాం. ఆదోని జిల్లా కొరకై ఉద్యమిద్దాం. ఆదోని జిల్లా కొరకై ఉద్యమిద్దాం. ఆదోని జిల్లా కొరకై నమస్తే. రేపు ఆదివారం రోజు 5 నియోజకవర్గాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క 5 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు, విద్యార్థి సంఘాలకు, వివిధ పార్టీ నాయకులకు అందరికీ కూడా ఫోన్ చేసి ఆహ్వానించడం కూడా జరిగింది. గతంలో ఆదోని జిల్లా కొరకై ఏ విధంగా ఈ యొక్క ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమించడం జరిగిందో అదే ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తూ రాబోయే ఈ యొక్క జిల్లా కొరకు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఈ యొక్క పాత టీం అంతా కలిసి మరలా ఉద్యమించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం ఏ విధంగా అయితే విస్మరించిందో ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో సాధించుకునే విధానానికి అందరూ ఐక్యతతో అన్ని నియోజకవర్గాల యొక్క అన్ని పార్టీల యొక్క కలయికతో ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఆదోని జిల్లా సాధన సమితి సభ్యులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. రేపు జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి మీ యొక్క సూచనలు ఇచ్చి ఈ యొక్క ఉద్యమానికి బాసలుగా నిలిచి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. మీరు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆదోని జిల్లా సాధన సమితి సభ్యులు. ఆదోని జిల్లా కొరకు మరి ఈ వచ్చే ఆదివారం నాడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. కావున ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో తప్పకుండా 5 నియోజకవర్గాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితేనేమి, అలాగే కుల సంఘాలు అయితేనేమి, వివిధ సంఘాలు అందరూ కూడా వచ్చి రేపు ఆదివారం రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో మరి మన భవిష్యత్తు కార్యాచరణపై ఒక స్పష్టమైన నిర్ణయాలు తీసుకొని, సూచనలు తీసుకొని ఏ విధంగా ఈ ఉద్యమాన్ని తీవ్రత చేయాలి. గతంలో మనము అన్ని అర్హతలు ఉన్నటువంటి ఆదోనిని ఖచ్చితంగా ఈ జిల్లా చేసుకుంటేనే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత అభివృద్ధి కావాలన్నా, ఇక్కడ మనము మనుషుల అభివృద్ధి జరగాలన్నా, మనం అన్ని రంగాల్లో ముందుండాలంటే ఖచ్చితంగా మనం జిల్లా సాధించుకునే అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మనం ఆదోని ఉన్నటువంటి డివిజన్ ప్రాంతంలో 5 నియోజకవర్గాలు పత్తికొండ అయితేనేమి, ఎమ్మెగూరు అయితేనేమి, మంత్రాలయం అయితేనేమి, ఆలూరు అయితేనేమి, ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి మన పిల్లల భవిష్యత్తు కొరకై ఈరోజు మనం ఇంత వెనకబడతారు ఉన్నాం, అన్ని రంగాల్లో కూడా వెనకబడి ఉన్నాం. కాబట్టి మనకి మంచి భవిష్యత్తు ఉండాలన్నా, పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలన్నా ఖచ్చితంగా మనం జిల్లా సాధించుకున్నట్లయితే, ముఖ్యంగా ఇక్కడ ఈ ఆదోని డివిజన్ ప్రాంతం 5 నియోజకవర్గాలు కూడా అత్యధికంగా వెనుకబడి ఉంది. మనం ఖచ్చితంగా ఏ అవసరం ఉందన్నా కూడా మనం ఖచ్చితంగా కర్నూలుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒలుగుంద నుంచి తీసుకున్నట్లయితే 150 కిలోమీటర్లు అవుతుంది. అలాగే కనీసం అంటే 150 నుంచి 150 కిలోమీటర్లు అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ జిల్లా సాధించుకున్నట్లయితే అన్ని రంగాల్లో ముందుంటాం. కాబట్టి అందరూ కూడా పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అన్ని మనం ఏకం
చేసే విధానంగా ఒక అందరూ సూచనలు తీసుకొని రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేస్తూ సూచనలు తీసుకొని మనం ముందుకు పోయి ఖచ్చితంగా మనం ఆదోని జిల్లా సాధించుకునేంత వరకు కూడా అందరూ ఐక్యమత్యమే మహాబలం అని చెప్పారు. మనం ఆ విధంగా ముందుకెళ్ళి ఈ ఆదోని జిల్లా సాధించుకునేంత కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరో చేస్తున్నారు, ఎందుకో చేస్తున్నారు అనేది కాదు. ఇక్కడ మనం జిల్లాను సాధించుకున్నట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మరీ తెలియజేస్తున్నాం. రౌండ్ టేబుల్ సమావేశంకి హాజరై భవిష్యత్తు కార్యాచరణ సూచనలు ఇవ్వాలని కోరుకుంటూ ఆదోని జిల్లా సాధన సమితి తరఫున తెలియజేస్తూ కోరుకుంటున్నాం.